మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి పులివెందుల పులిని అని భ్రమల్లో బతికేటువంటి ఒక పిల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నుండి 11కి మోకాళ్ళ మీద కూర్చోపెట్టిన ఘనత మీరు ఏదైతే చెప్పారో కార్పొరేటర్ స్థాయికి తక్కువ అని చెప్పి అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఎవరికి ఎలా గౌరవం ఇచ్చి మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఒక ప్రజా ప్రతినిధి మీరు. ఒక మీ నియంత పాలనని చీకొట్టి ప్రజలు మిమ్మల్ని విసిరి పారేశారు. ఆ ఘనత జన సైనికులది, పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. వైనాట్ 175 అన్న వాళ్ళని మోకాళ్ళ మీద వంచి 11 కూర్చోబెట్టారు కదా, అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. మీ స్థాయి ఏంటో తెలుసా? కొడుక్కి అన్నకి తక్కువ, మొగుడికి ఎక్కువ, అది మీ స్థాయి. 420కి తక్కువ, పిక్ పాకెటర్కి ఎక్కువ, అది మీ స్థాయి. చర్లపల్లి జైళ్ళ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే మీరు పవన్ కళ్యాణ్ గారి స్థాయి నుంచి మాట్లాడేటువంటి పెద్ద ఇదైతే మీకు లేదండి. అనవసరంగా పిచ్చి ప్రలాపనలు పేరి అందరినీ లోపల మింగుతున్నారు, నన్ను మింగలేదు ఇంకా అని చెప్పేసి అత్యుత్సాహంతో మీరు మాట్లాడుతున్నట్టున్నారు. ప్రతిపక్ష హోదా కోసం మీకున్నటువంటి రంది, మీకున్నటువంటి ఆరాటం మరి ప్రజల క్షేమం మీద లేదు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి మీ నియోజకవర్గ ప్రజలకు యోగక్షేమాల మీద మీకు లేదు. ఒక ఎమ్మెల్యేగా అవి మాట్లాడాల్సింది పోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తోలు వేరే మహిళలు తీసేస్తారు. మీరు ఎమ్మెల్యే కావచ్చు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎలా గెలిపించారో అలాగే దింపి కూర్చోబెట్టడం కూడా ఓటర్లకు బాగా తెలుసు. ఇలాంటి పిచ్చి భాషతోనే గతంలో అందరూ కూడా ప్రతి ఓటర్ తోటి మొహం మీద ఉమ్మేయించుకున్నారు. ఓటర్తో కదా, చిన్నల నుండి పిన్నల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే మొహం మీద ఉమ్మేసిన వాళ్ళే తప్ప అరే మంచి పరిపాలన చేశారన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మిమ్మల్ని కూడా మీ లిస్ట్ కూడా త్వరలోనే వస్తుందిలే కానీ ఆ పిచ్చి కొంచెం ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళి కొంచెం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఇంటికి వచ్చి కొడతాం, వేరే మహిళలు తోలు తీసేస్తాం, అది మాత్రం మర్చిపోమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్పేది. దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ 2 చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే? ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్ళి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉచ్చోసుకుంటూ ఊరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమేనా? 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం, వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకుప్ప మీద ఏగలేగదు నిన్ను చూసి. నువ్వు కూడా మాట్లాడమేంటి బా చండాలంగా? ఇక రాజకీయాలకు పనికిరావు కానీ సర్దుకో సల్లగా, కేసుల వారిని తేల్చుకొని హాస్టల్ సెటిల్మెంట్లు చూసుకో. ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. ఇక నీకు ఎందుకు? ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్ ఏముండిద్దని చెప్పి చూసేవాళ్ళు. ఇవాళ ఆయన చూడట్లా, ఆయన మరిపించి జోకర్ పోయి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నీది. నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి, ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెర్రపప్పలాగా వింటాం. మా కర్మ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఆయన లేకపోతే 2009లో వార్డు మెంబర్ కన్నా సరిపోతావా? మీ నాన్న చనిపోయినప్పుడు మీ నాన్న పేరు పెట్టుకొని ఆయన ఓదార్పు యాత్ర అంటూ చేసి నిత్యం ఆయన బొమ్మ పెట్టుకొని 2014 వరకు వెళ్ళిన సందర్భం. ఆయన లేకుండా ఉంటే నువ్వు ఏ స్థాయికి వార్డు మెంబర్గా అయినా గెలుస్తావా? ఎవరు ఏమవుతావు ప్రజలకి? తరువాత 2014-19 మధ్య ఏదైతే దేశంలో నేనొక్కడనే పాదయాత్ర చేశాను అంటూ గర్వంగా చెప్పుకొని ఆ రోజు కూడా వైఎస్ బొమ్మను పెట్టుకొని మీ నాన్నగారి బొమ్మను పెట్టుకొని వీధుల్లోకి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు నిన్ను ప్రజలు గుర్తించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే గుర్తించారు. ఆ రోజు ఎలా గుర్తించారు? వైఎస్ఆర్ కొడుకుగానే గుర్తించారు. అప్పుడు నీ ఐడెంటిటీ ఏంటి? అదే ఐడెంటిటీ, వార్డు మెంబర్కి ఎక్కువ. సో 2019-24 మధ్య తమరి గొప్ప పరిపాలన తుగ్లక్కు అని కొందరు, పులకేసి 23వ పులకేసి సినిమా ఆల్రెడీ వచ్చింది కాబట్టి 24వ పులకేసిగా తమరి పరిపాలన అభివర్ణించినారు కొందరు రకరకాలుగా. సో మరో నీరో చక్రవర్తి కూడా అంటూ సోషల్ మీడియాలో తమరికి చాలా రకాలైన పేర్లు ప్రజలు ఇవ్వడం జరిగింది.
అయితే ఈ పరిణామం అంతా ఎందుకు చెప్పానంటే 2009 నుంచి తమరి రాజకీయ ప్రస్థానం నీడలాగా కాపాడుతున్న ఒకే ఒక్క వ్యక్తి పేరు వైఎస్ఆర్ మీ నాన్నగారు. సో ఆయనే లేకుండా ఉండింటే ప్రజలు తమరిని ఎలా చూసిండేవాళ్ళు, ఎక్కడ పెట్టిండేవాళ్ళు, తమరి స్థాయి ఎంత, తమరి విలువ ఎంత, తమరు వార్డు మెంబరా, కార్పొరేటర్ లెవెలా, ఇట్స్ అప్ టు యూ. మళ్ళీ అది జనాలకే వదిలేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే నిన్ను, నన్ను, ఇంకెవరినైనా సరే, లేకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారినైనా సరే వార్డు మెంబర్గా ఉంచాలనా, కౌన్సిలర్గా ఉంచాలనా, జెడ్పీటీసీ మెంబర్గా ఉంచాలనా, లేకపోతే ఎంపీపీగా ఉంచాలనా, తరువాత ఒక చైర్మన్ హోదాలో ఉంచాలన్నా, ఎమ్మెల్యేగా ఉంచాలన్నా, ఎమ్మెల్సీగా ఉంచాలన్నా, మంత్రిగా ఉంచాలన్నా, ముఖ్యమంత్రిగా ఉంచాలన్నా, చివరికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిగా ఉంచాలన్నా కూడా ఈ దేశంలో ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ప్రజలు మా అధినేతని 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో ప్రజలు దిగ్విజయాన్ని ఇచ్చి అత్యున్నతంగా మీరు చట్టసభలకు వెళ్ళండి, మీకు 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు ఇచ్చాము అని నువ్వు ఇచ్చిన ఏదైతే ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అంటూ వాగిన ఏదైతే వాగుడు ఉందో ఆ వాగుడికి నువ్వు కాదు ఎండార్స్ చేయాల్సిందే, ప్రజలు ఎండార్స్ చేయాలి. ప్రజలు ఎండార్స్ చేశారు ఆల్రెడీ. కాబట్టి అలాంటి సర్టిఫికెట్లు ఏమన్నా ఇవ్వాల్సి వస్తే తమరికి ఇవ్వాలి. వార్డు మెంబర్కి ఎక్కువ, కార్పొరేటర్కు తక్కువ. ఎందుకంటే తమరు వెనకాల వైఎస్ఆర్ అనే బొమ్మ ఉంది. ఆ బొమ్మను పెట్టుకొని ఇన్ని రోజులు ప్రయాణం సాగించారు. కానీ మా అధినేత ఒకే ఒక సొంత వ్యక్తిగా సినిమా ఐడెంటిటీని కూడా పక్కన పెట్టి నిత్యం ప్రజల్లో ఉండడం వల్ల, ప్రజల కష్ట సుఖాలను పంచుకోవడం వల్ల, నిత్యము తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచడం వల్ల ఆయనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 21కి 21, అంటే 100కు 100 మార్కులు. మరి తమరి పరిస్థితి ఏంటి? వై నాట్ 175? వై నాట్ 175 నుంచి ఎక్కడికి వచ్చారు? 11కు. ఎవరికి ఎన్ని మార్కులు పడ్డాయి? 100కి 100 ఎవరికి పడ్డాయి? 100కి 10 ఎవరికి పడ్డాయి? ఆలోచించుకోవాలి. నోరుంది కదా అని అహంకారంతో, గర్వంతో విర్రవీగినందుకు 175 నుంచి 11కు వచ్చాము. ఇప్పటికీ అదే అహంకారము, అదే విర్రవీగితనం ఉంటే ఆ 11లో 1 పోయి 1 వస్తుంది. ఆ 1 కూడా గెలవడం కష్టమే ఈసారి పులివెందుల నుంచి. కాబట్టి శ్రీమాన్ వైసీపీ అధినేత అలియాస్ పులకేసి, అలియాస్ పులెన్న, అలియాస్ ఏమంటారు, చాలా పేర్లు ఉన్నాయి, సడన్గా గుర్తు రావట్లేదు. సరే, అవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళే పేర్లు మనకు అనవసరం. కానీ అంతిమంగా ఏం చెప్తున్నామంటే మాట్లాడేటప్పుడు ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ప్రజలు కూర్చోబెట్టిన స్థాయిని మనము ఎత్తి పొడిచినా, దెప్పి పొడిచినా, బలహీనం చేసినా, అవమానపరిచినా తిరిగి అదే ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలి, ఎప్పుడు బుద్ధి చెప్పాలి అనేది ప్రజలకు తెలుసు. ఇది కూడా మీ క్షేమం కోసమే చెప్తున్నాము. ఇంకా విర్రవీగుతనము, ఇంకా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని ఇంకా ఇప్పటికీ అల్లరి చేస్తూ, ఏడుస్తూ రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు. కాబట్టి కోర్టులెక్కి కనీసం ఆ ప్రతిపక్ష హోదాను తెచ్చుకోండి, విర్రవీగుతనం మానుకోండి. ఒకవేళ అంతగా బాగాలేకపోతే ఆరోగ్యం, మేము ఇంతకుముందే చెప్పినట్టు, మీ చెల్లెలు గారు చెప్పినట్టు మానసిక పరిస్థితి బాగోలేకపోతే తప్పకుండా తలా ఇంత డబ్బేసే ఏదో ఒకటి చేసి ఆ కార్యక్రమం కూడా చేయిస్తాం. తప్పదు కదా, మాకు మానవత్వం ఉంది. కాబట్టి వార్డు మెంబర్ కావాలా, కౌన్సిలర్ కావాలా, ఎమ్మెల్యే కావాలా, ఉప ముఖ్యమంత్రి కావాలా, ముఖ్యమంత్రి కావాలనేది తమరిచ్చే భిక్షతోనో, తమరిచ్చే ఆర్డర్స్తోనో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగం ప్రకారం జరగదు. ప్రజలు న్యాయ నిర్ణేతలు రాజ్యాంగం ప్రకారము ఏమి జరగాలనో, ఏది వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దేశము, ఈ రాష్ట్రము మొత్తము రాజ్యాంగం మీద నడుస్తోంది. మనకు తెలియదు కదా, మనకు ఒక మీడియా పెట్టుకున్నాము, గర్వంతో బ్రతుకుతున్నాము, అవినీతితో సంపాదించుకున్నాము. కాబట్టి మనకు మ్యాక్సిమం ఇలాంటివి ఏమి అర్థం కాదు. మనకు డబ్బు ఉంది, అవినీతి సొమ్ము ఉంది, ఒక మీడియా ఉంది, మన వెనకాల బాకాలు ఊదే వాళ్ళు ఉన్నారు, మనల్ని ఆహా ఓహో అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా అన్నీ చెల్లుతాయని అనుకుంటే భ్రమ, మిథ్య, అంతా మిథ్యలేకే వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. ప్రజలు ఎందుకు ఉన్నారో, వైసీపీ అనే పార్టీ ఇంకా ఎందుకు ఉంది రాష్ట్రంలో, 11 సీట్లు ఇచ్చిన వాళ్ళకు ప్రతిపక్ష హోదా మీరెలా ఇస్తారని తిరిగి మమ్మల్ని అడుగుతున్నారు, ఒకవేళ ఇవ్వాలని చూసినా. సో గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకొని నేల మీదకి వచ్చి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించి, తప్పుడు విధానాలతో వెళ్తున్న, తప్పుడు ఆలోచనలతో వెళ్తున్న మీ పార్టీ సిద్ధాంతాలని, ఆలోచనల్ని, మీకంటూ సిద్ధాంతాలు ఏం లేవు, అది వేరే విషయం, మీ ఆలోచనలని అప్పుడప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పి మేము పద్ధతిగా ఉంటాము, న్యాయపరంగా మాట్లాడతాము, చట్టపరిధిగా మాట్లాడతాము, రాజ్యాంగానికి లోబడి మాట్లాడతామని
ఇకనైనా తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో 29 ఎన్నికల్లో మళ్ళీ ఉంటాయి. ప్రజలను అంత వెర్రి వాళ్ళలాగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఎగతాళి చేస్తే ఏం జరుగుతుందో ప్రజాక్షేత్రంలోనే ప్రజలే తిరిగి మళ్ళీ చూపిస్తారు. కాబట్టి మరొకసారి వైసీపీ అధినేత గారికి గుర్తు చేస్తున్నాం ఏంటంటే, తమరు వార్డు మెంబర్కి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ, వైఎస్ఆర్ అనే వ్యక్తి లేకుంటే ఇది కొంచెం తెలుసుకొని ఉండండి.